కందుల సామేల్. మొన్న అయిన అసెంబ్లీ ఎన్నికల కాన్నుంచి ఈ పేరు బగ్గా ఈయనొస్తున్నది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లా తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కి సీట్ ఇవ్వకుండా ఇగో ఈయనకిచ్చిర్రు అన్నట్టు. ఇక నల్గొండలో కాంగ్రెస్ ఉన్న ఊపులా మంచిగానే గెలిచిండు. ఇక గెలిచినాక ఊకుంటాడా? గులాబీ బాస్ల మీద అసెంబ్లీలో బగ్గనే మొత్తుకున్నాడు. అరే మంచిగానే మాట్లాడుతున్నాడు, జర దమ్మున్న లీడరే అని అందరూ అనుకున్నారు. ఒక మాటకొస్తే గులాబీ పార్టీలో మల్లారెడ్డి ఎట్లనో చెయ్యి పార్టీలో ఈ సామేల్ అట్లా అని వాళ్ళ లీడర్లు మంచిగానే కితాబులు ఇచ్చారు. ఇక గెలిచినాక చెయ్యి పార్టీ వాళ్ళ అండ చూసుకొని విచ్చలవిడిగా డబ్బు సంపాదిద్దామని గట్టిగానే ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. కానీ సామేలన్న ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుకుంటా కెమెరాకి అడ్డంగా దొరికిండు. ఒకసారి చూడు ఈ వీడియో. నాతో మర్యాద అదే మీరు ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో చుట్టపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా గెలుపుతాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు అది ఇంత ముందుకే 50,000 కట్టుంది కానీ అప్పుడే తక్కువ చేసిన లెక్క పెట్టిస్తాను 5-10,000 విన్నారా నేను పచ్చాడే ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బక్కది కూడా ఉండేది నా పెడతాను. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మనకు చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే 7,000 రూపాయలు డీజిల్ కాస్తున్నా. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చాక 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడవచ్చేసి 2,000 డీజిలే పడ్డే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్ కొట్టుతారు కుట్రైతే అన్న బండి బండి తర్వాత నాకు ఇష్టం కూర్చోవారు ముందు నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు అట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయా నా ఇచ్చిన చూసిరా లిక్కర్ సిండికేట్ నిర్వాహకులకెళ్ళి ఎమ్మెల్యే మామూలు ఎట్లా వసూలు చేస్తున్నాడో. అయితే వీడియోలా సామేలన్న ముఖం కాని రాకుండా తీసిర్రు. వైన్స్ యజమానులకెళ్ళి సామేలన్న పైసలు డిమాండ్ చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తుంటే మన క్లియర్ కట్ గా అర్థమవుతున్నది. పొర్రి ఎన్నికలల్లో కోట్లు ఖర్చు పెట్టినా దానికి రికవరీ కావాలి. మళ్ళా ఎన్నికలలో పోటీ చేస్తున్నో లేదో కూడా తెలియదు. దినం నాకు 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్నది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోతలేదు. ఒక్కరోజు కార్ల డీజిల్ పోసుకోనికే కూడా పైసలు ఉంటలేవు. ఇప్పుడు మీరు ఇచ్చే మామూలు కూడా నాకు ఛాయ్ ఖర్చులకు కూడా చాలతలేవు. అయినా మీరంతా నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మీ పని పూర్తి చేస్తా, మాట ఇననోళ్ళని మీకు సహకరించనోళ్ళ సంగతి చూస్తా అని సవాల్ చేస్తున్నాడు సామేలన్న. అయితే వైన్ షాప్ యజమానుల ఇల్లీగల్ దందాను స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నట్లు సమాచారం ఇచ్చిర్రు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళంతా ఎమ్మెల్యేని కలిసి ఏఎస్పీ తోని మాట్లాడి సమస్యలు రాకుండా చూడాలని రిక్వెస్ట్ చేసిర్రు. ఇక మీరు ఓర్రి నేను చూసుకుంటా అని సామేలన్న హామీ ఇచ్చుడు ఇదే హాట్ టాపిక్ గా మారిందన్నట్టు ఇయాల. కాంగ్రెస్ పార్టీ కమిషన్ల పార్టీ అని జనాలకు మస్తు అర్థమైంది. పోర్రి ఈయననే కాదు లో ఎమ్మెల్సీ బాల్మూరు వెంకటన్న నేను సామాన్య ప్రజల లెక్క అంటాడు. ₹1,00,00,000 కారు ఎడికెళ్ళొచ్చిందో మరి నాకైతే తెలియదు. బీర్లా ఇలయ్య నాకే ఉంది అంటాడు. విలాసవంతమైన బంగ్లా, ₹1,00,00,000 కారు, మొన్న ఒక కళ్ళు చెదిరిపోయే దావత్ చేసిండు. ఏందో మరి ఇలా కథ. అయ్యా రేవంత్ సారు పథకాలకు పైసలు లేవని చెప్పుడు కాదు సారు, వీళ్లకు ఇన్ని కాసులు ఏడికెళ్ళి వస్తున్నాయో అగో గది చెప్పు సారు. ఇక మన టాపిక్ సామేలు కాబట్టి తుంగతుర్తి జనాలు మీ ఎమ్మెల్యే సామేలు సంగతి ఇగో గిట్లున్నది అన్నట్టు.